ప్రభుత్వం తీసుకొచ్చి దీనికి సత్యబద్ధం కలిగించారు. కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరుదారు. దానికి కావాల్సిన 90% నిధులు కేంద్రమే భరిస్తుంది, నిర్మిస్తుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా ఒకటైతే వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఈ ఉత్తరాంధ్రకి అలాగే రాయలసీమ కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చారు. లక్షల కోట్లు ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, వాళ్ళకి కావాల్సినటువంటి లోకల్ గా వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అనకాపల్లి ఉంది, ఇక్కడ బెల్లం చాలా ప్రసిద్ధి, మన దేశంలోనే 2వ స్థానంలో ఉత్పత్తి జరుగుతుంది. ఇలాంటి బెల్లం, నాణ్యమైన బెల్లం ఈ రోజున రైతులకు ఏమాత్రం వెసులుబాటు లేకుండా, రైతులకు ఏమాత్రం లాభదాయక కాకుండా అయిపోయేటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి బెల్లం బోర్డు ఒక ఏర్పాటు చేయడానికి కూడా ఈ రోజున మనకు అవకాశం ఉంది. ఏదైతే ప్రత్యేక ప్యాకేజీలో అది రాబట్టుకోవచ్చు. అలాగే రైల్వే జోన్లు మనం తెప్పించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ రకంగా దీనివల్ల లాభే తప్ప నష్టం లేదు. ఊహించండి, పోలవరం 9 జిల్లాలకి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలు ఈ రోజు సస్యశ్యామలం అయ్యేందుకు గాను సాగు నీరు సమృద్ధిగా సాగేలాగా, లక్షలాది ఎకరాలు సాగులోకి ఉండేలాగా, అలాగే ప్రత్యేకించి కొత్తగా సాగుబడిలోకి వచ్చే బీడు భూములు 7,20,000 ఎకరాలు సాగులోకి వస్తున్నాయంటే అది పోలవరం వల్లే. పోలవరం అనేది 60 సంవత్సరాల పైబడినటువంటి కళ, అది సాకారం అవుతుంది. చెప్పండి, ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉండుంటే గనక, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మన పోలవరం ప్రత్యేక హోదా రప్పించుకోవడానికి, దాని జాతీయ హోదా రప్పించుకోవడానికి కేసీఆర్ ఒప్పుకునేవాడా? కేసీఆర్ లాంటి స్వార్థపరుడు, కేసీఆర్ లాంటి మన యొక్క ద్రోహి ఆయన ఖచ్చితంగా ఇది రానిచ్చేవాడు కాదు. అంటే పోలవరం మూలంగా లాభం మీకు, ఆ ముంపు ప్రాంత నష్టం మాక, చస్తే ఒప్పుకోవనేవాడు తను అక్కడే ఉండేవాడు. అలాంటి వాడు ఈ రోజున విభజన జరిగింది కాబట్టి మనం పోలవరాన్ని దక్కించుకోగలిగాము, మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోగలిగాము. ఈ రోజున విద్యుత్ అత్యధికంగా ఉండి పట్ట పగలే రైతులకు 9 గంటలు నిరాటకంగా ఇచ్చేలాగా మన మేనిఫెస్టోలో మాట ఇచ్చామంటే దానికి ఈ రోజు సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అయింది కాబట్టి ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ మనకి పుష్కలంగా సరిపోటే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి మనకు నెలకొన్న దృష్ట్యా 9 గంటలు పట్టపగలు ఇచ్చే అవకాశం ఈ రోజున విభజన తర్వాత రైతులకి ఇది వరంగా సమకూరింది. అలాగే రైతులకు ఎక్కడికక్కడ వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఖచ్చితంగా ఒక బోర్డును, ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేసి 5,000 కోట్ల రూపాయలు అందులో పొందుపరిచారంటే ఖచ్చితంగా ఇక మీదట ఇలాంటి విపత్తు వచ్చినా ఏమొచ్చినా ఆ విపత్తు బోర్డు రైతులు ఆదుకునే విధంగా 5,000 కోట్ల రూపాయలు మూలధనం అందులో ఉంటుంది. అలాగే ఈ రోజున ప్రతి నష్టపరిహారం వచ్చినప్పుడు హెక్టార్కు ఇదివరకు 2,000, 3,000, 5,000 ఇచ్చేవారేమో, ఇప్పుడు దాదాపు హెక్టార్కు 10,000 ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుందంటే అది కాంగ్రెస్ ఘనత. ఇక మహిళలకు డ్వాక్రా మహిళలు స్వయం సహాయక బృందాలు ఉంటాయి కనుక వాళ్ళకి అన్ని రకాలుగాను వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడం కోసంగా ఆర్థికంగా వాళ్ళని కాళ్ళ మీద నిలబడేలాగా ఈ రోజు 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీలు చేసి ఆ రకంగా వాళ్ళకి స్త్రీ నిధి బ్యాంకు 1000 కోట్లతో మూలధనంతో పెట్టి వాళ్ళకి రుణాలు, వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారంటే ఇది ఎక్కడ ఏ ప్రభుత్వం ఎవరు చేయరు, గతంలో కూడా ఎవరు చేయలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేసింది. సోనియా గాంధీకి ఆ రకంగా మహిళల మీద ఉన్న ప్రేమ అభిమానంతో మరొక వరంగా ఇచ్చింది. అది ఆడబిడ్డ పుట్టిన మరుక్షణం, తల్లులరా, ఆడబిడ్డ పుట్టిన మరుక్షణం ఆ బిడ్డకి 100 గజాల స్థలం ఇచ్చి ఆడపిల్ల పుట్టిందేంట్రా అని బాధ కాకుండా ఆడపిల్ల లక్ష్మిలాగా మన ఇంటి పుట్టిందిరా అని గర్వంగా చెప్పలే ప్రతి తల్లిదండ్రులకి ఆ రకంగా ఆడపిల్ల పుడితే 100 గజాల స్థలం ఇవ్వడం ఇది చాలా గొప్ప వరం. నా మనసుకు నాకు ఇది చాలా నచ్చినటువంటి పథకం ఇది. అది మీకోసం కాంగ్రెస్ ఆలోచించింది. ఇన్ని రకాలుగా మీకు చేతోడు ఓదడుగా ఉండాలని, వికలాంగులకు వాళ్ళకి ఇచ్చేటటువంటి 500 రూపాయల దగ్గర నుంచి దాదాపు 1,500 రూపాయలు వికలాంగులకి నెలసరా పింఛన్ ఇస్తూ, వితంతులకు, వృద్ధులకు వాళ్ళకి 1,000 రూపాయల దాకా, 550 నుంచి 1,000 రూపాయల దాకా వాళ్ళకి పెంచే రకంగా. అలాగే ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఆ ఉద్యోగస్తులకు వయో పరిమితి ఇదివరకు 58 సంవత్సరాలకే రిటైర్మెంట్, అలాంటిది 60 సంవత్సరాలకు ఖచ్చితంగా వయో పరిమితి పెంచి అది నిలబెట్టుకులాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున కంకణం కట్టుకోవడం ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇలా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, అందరి పట్ల ఉంటుంది. దానికి చిత్తశుద్ధి ఉంది. అంతే తప్ప ఓట్ల కోసం, అధికారం కోసం తాపత్రయపడే వాళ్ళు కనుక మీరు గెలిపించిన పని అయితే ఖచ్చితంగా జరగబోయేది మనం అన్యాయం చేసుకున్నట్లే, మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసినట్లే. ఈ రోజున వీళ్ళందరూ పడే తాపత్రయం ఏమిటంటే ఇది ప్రజల కోసం కాదు,
ఇక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన పొత్తులు పెట్టుకునేది ఎవరితోటంటే మతతత్వ పార్టీతోటి. మోడీ హిట్లర్ లాంటి మోడీ, ఆయన అభివృద్ధి అంటే నిజమైన అభివృద్ధి కాదు మోడీది, అది మేడి పండు అభివృద్ధి. సిపిఎం వాళ్ళు ప్రత్యేకమైన పుస్తకం ఒకటి సర్వే చేసి వాళ్ళు ప్రచురించారు, దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. గుజరాత్ మీద మన రాష్ట్రంలో ఉండే మహిళలు ఎంతో వాళ్ళు అభివృద్ధిలో చెందారు. మన రాష్ట్ర మహిళలతో పోలిస్తే అక్కడ మహిళలు 20-30% తక్కువ అభివృద్ధిలో సాధికారంతో ఉన్నారు. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కింది స్థాయిలో లేదు. ఇప్పటికి కూడాను ఆకలితో అలమటించే పరిస్థితి. పై మెరుగులతోటి మాత్రం ఖచ్చితంగా ఉంది. అందుకని ఇది మేడిపండు అభివృద్ధి తప్ప గుజరాత్ మరొకటి కాదు. ఎందుకంటే ఆయన కార్పొరేట్ సంస్థలకు భుజం కాస్తాడు. కార్పొరేట్ సంస్థల వాళ్ళ యొక్క అండదండలతోటి వాళ్ళ యొక్క కనుసన్నల్లో మెలిగేవాడే ఖచ్చితంగా ఈ మోడీ. ఎందుకంటే మొన్నటిదాకా అద్వానీ అనేటటువంటి మోడీ ఈ రోజున అదానీ అంటున్నాడు. అదానీ అంటే ఆయన పెద్ద కార్పొరేట్, ఆయన పెద్ద కార్పొరేట్ సంస్థ అధినేత గౌతమ్ అదానీ. ఆయనకి 1000 ఎకరాలు కట్టబెట్టాడు. అదే రకంగా రిలయన్స్ వాళ్ళకి భుజం కాస్తున్నాడు. ఇలాంటి వాడు కనుక రేపు ఈయన ప్రధాని అయితే మొత్తం దేశంలో ఏమి కావాలో ఆ యొక్క వ్యాపారవేత్తలు వాళ్ళు అనుకున్న విధంగా రాష్ట్రాన్ని దేశాన్ని నడుపుతారు తప్ప ప్రజలకి, పేద ప్రజలకి గురించి వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ స్వార్థమే ప్రధానం. అలాంటి మనిషికి వేయడం మూలంగా వచ్చేది కార్పొరేట్ పరిపాలన తప్ప నిజమైన ప్రజా పరిపాలన ఉండదని సందర్భంగా తెలియజేస్తారు. అలాంటి మనిషితోటి ఈ రోజున కుమ్ముక్కయ్యాడు చంద్రబాబు నాయుడు. అంటే అలాంటి మతతో పార్టీతోటి, మత ఛాందస్తులతోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు కుమ్ముకైతే ఆలోచించండి మైనారిటీ ముస్లిం సోదరులారా, ఇక మీద జరిగేది మత ఘర్షణలే. అలాంటి మతతో పార్టీతో చేతులు కలిపితే ఇక చూడండి బతుకు చాలా ఇదిగా ఉంటుంది. అందుకని అంటారు ఆయన హిట్లర్ అని అంటానికి మోడీని మరొక కారణం ఏమిటంటే ఆయన హోర్డింగ్స్ చూస్తారా మీరు? ఎక్కడ బీజేపీ హోర్డింగ్స్, ఆయన బొమ్మ మాత్రమే ఉంటుంది, కమలం ఉంటుంది, బీజేపీకి ఓటు వెయ్యండి అని ఉంటుంది. అద్వానీ గాని, వాజ్పేయి గాని, సుష్మా స్వరాజ్ గాని వాళ్ళ పెద్దల ఫోటోలు ఎవరి ఫోటోలు లేవు. ఎవరు లేకుండా మొత్తం అందరినీ కబ్జా చేసి తాను మాత్రమే కనబడతాడంటే, తను మాత్రమే ఉండాలంటాడంటే ఏమి విధానం, ఏమి నాయకత్వం! మోనోపలి ఒక్కడే ఉండాలని అనుకోవడం మాత్రం ఈ యొక్క ప్రజాస్వామ్యంలో కుదరదు. అందరూ కలిసి ఉండాలి, సమిష్టిగా ఉండాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి నిర్వచనం. అలాంటి వ్యక్తి ఈ రోజున మనల్ని గురించి, కాంగ్రెస్ విధానాల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడుతాడు. ఈ రోజు కూడా గోత్ర తర్వాత జరిగే అల్లర్ల గురించి సమాధానం చెప్పలేని పరిస్థితి. నరమేధ చేశాడు. ముస్లిమాన్ సోదరులు ఊచకోత వచ్చిన విషయం ఈ రోజున ఎవరు మర్చిపోగలరా? అలాంటి వాళ్ళతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడికి మీరు ఓట్లు వేస్తే మోడీ మతతత్వ పార్టీకి ఓటు వేసినట్లు, అది మన ప్రజలకు అన్యాయం చేసినట్లు, మనం కలిసి అన్నదమ్ముల్లో కలిసి ఉండేటటువంటి మన ముస్లిం మైనారిటీ సోదరులకు మనం అన్యాయం చేసినట్లు. కాబట్టి వాళ్ళకు ఓటు వేసిన ఈ మధ్యకాలంలో ఆయనది, చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత యువనేతది ఒకటి ఆరాటం. అది ఆఖరి పోరాటం. చంద్రబాబు నాయుడు ఆఖరి పోరాటం అయితే జగన్మోహన్ రెడ్డిది రక్షణ పోరాటం. అది ప్రజలను రక్షించే పోరాటం కాదు, తనని రక్షించుకునే ఆత్మరక్షణ పోరాటం. తను చేసిన ఆర్థిక నేరాలు బయటపడకుండా, తన అన్ని రకాలుగాను తను వచ్చిన ఆరోపణల్ని, నేరారోపణలు అన్నింటినీ భూస్థాపితం చేసి తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం. అందుకనే ఇది రక్షణ పోరాటం, ఆయనది ఆఖరి పోరాటం. ఏమైనా సరే అధికారంలోకి రావాలి, చెక్కుచ్చి చేజిక్కించుకోవాలన్న ప్రయత్నంలో ఈ రోజున ఇద్దరు కలిసి పోరాటాలు చేస్తున్న పోరాటాల ఆరాటాలు అన్నది ప్రజలు మీకు తెలిసి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాబట్టి ఈ రోజున చెప్తున్నారు, మీరు ఎవరైతే వాళ్ళిద్దరికీ ఓటు వేస్తే ఖచ్చితంగా అది మీకు అన్యాయం చేసినట్టే, మన భవిష్యత్తుకి అన్యాయం చేసినట్లే. అలాంటిది ఈ రోజున మీరు కాంగ్రెస్ హస్తానికి ఓటు వేసి ఆ రకంగా చేయండి. మన ఈ జిల్లా కేంద్రాల్ని మనం ఒక భాగ్యనగరం చేసుకోవచ్చు. ఎక్కడో ఉద్యోగ అవకాశాల కోసం మనం హైదరాబాద్ వెళ్ళక్కర్లా, ఇక్కడ ఉండి మన దరిదాపుల్లోనే మన యొక్క అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రతి జిల్లా కేంద్రం ఒక భాగ్యనగరంగా చేసే అవకాశం ఈ రోజున ఈ ప్రత్యేక రాష్ట్ర హోదాలో మనకు అందించింది. ఈ రోజున ఇక్కడ కాంగ్రెస్ పరిలో ఎంపీ అభ్యర్థిగా తోట విజయలక్ష్మి గారు ఉన్నారు. వారు విద్యాధికారులు, అంతేకాకుండా ఆవిడ సామాజిక స్పృహ ఉంది. ముఖ్యంగా రైతుల పట్ల ఆవిడ మంచి అవగాహన ఉంది. వారికి అత్యున్నతమైన చెరుకు రైతులు ఎక్కువ మంది కాబట్టి చెరుకు రైతుల కోసంగా వారు
తమ ఎక్స్పెరిమెంట్ లో రైతులకు అధిక రాబడి దిగుబడి ఇచ్చేలాగా ఆవిడ కొత్త వంగడం చెరుకులో కనిపెట్టారు. అది 5 ఏళ్ల బట్టి ఈరోజు సాగులో ఉంది. ఆ యొక్క రిజల్ట్స్ చూస్తూ ప్రతి వాళ్ళు కూడాను ఆవిడ చేసిన కృషికి అభినందిస్తారు. ఇలాంటి వాళ్ళు వస్తే ఇక్కడ రైతు సమస్యలు, అలాగే కార్మికుల సమస్యలు, మహిళల సమస్యలు తెలుసుకోగలదు. ఒక మహిళలాగా మీలో ఒక మనిషిలాగా ఆవిడ మమేగా అవ్వగలదు. కాబట్టి హస్త గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా తోట విజయలక్ష్మి గారికి మీ ఆశీస్సులు అందజేస్తారని, అలాగే అలాగే చోడవరం అసెంబ్లీ బరిలో ఈ రోజున అచ్చిబాబు గారు ఉన్నారు. ఆయన అచ్చిబాబు గారికి మీరు హస్తగుర్తు ఓటు వేసి ఆయన గెలిపించవలసిందిగా, అలాగే మాడుగుల కుర్చ నారాయణమూర్తి గారు ఉన్నారు. వారికి కూడా మీ యొక్క మద్దతు, మీ యొక్క ఆశీస్సులు ఇచ్చి ఆయన కూడా అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుతాను. వీళ్ళందరూ రైతాంగం తెలిసిన వాళ్ళు, పేద ప్రజల వాళ్ళ బాధలు సమస్యలు తెలిసిన వాళ్ళు, దానికి ఎండాకాలం వాళ్ళు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మీరు చూపిస్తున్న ఆదరాభిమానానికి మనస్ఫూర్తిగా మరొకసారి మీకు అందరికీ నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది రోజులు ముందుకొచ్చారు. అలాంటి వాడు ఎండలు సైతం లెక్క చేయకుండా చిరునవ్వుతోటి చిరంజీవిని మీరందరూ ఆశీస్సులు అందజేస్తూ మీరందరూ స్వాగతం అవుతున్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముందుకు సాగుతాను. నేను చెప్పినవి ఆలోచించండి, నిజాలు మీరు యోచించండి. మీ యొక్క నిర్ణయం పైన మన భవిష్యత్తే ఉంది. ఆశీస్సులు అందజేస్తానని నేను ముగిస్తూ ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గం పాయకరావుపేట నుంచి కృష్ణమూర్తి గారు వారు కూడా వచ్చారు. వారు కూడా మీ ఆశీస్సులు కావాలని, వారు కూడా గెలుపు విజయం కలిగించాలని కోరుకుంటూ ఆ రకంగా సెలవు తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి నా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై చోడవరం. మెగాస్టార్ చిరంజీవానికి జై.